వదినేమో ధర్మాల రూపంలో ఆస్తంతా హారతి కర్పూరం చేస్తుంది. అటు చూస్తే వసు ఏమో నిజాయితీ పేరుతో నేను కొట్టేసిన డబ్బును కట్టమంటుంది. ఇద్దరి ఆడవాళ్ల మధ్య అడకత్తెరలో పోక చెక్కనయ్యాను. వాడు ఫోన్ చేస్తున్నాడు అంటే సగం పని అయిపోయినట్టుంది. వెళ్ళి మిగతా సగం నేను పూర్తి చేస్తాను. హలో, డాక్యుమెంట్స్ తెచ్చారా బాస్? తెచ్చాను బ్రో. మా మామ్ సైన్ చేశాను. కంపెనీ స్టాంప్ కూడా వేశాను. సూపర్ బాస్, అనుకున్న సాధించారు. మేడం గారికి డౌట్ రాకుండా తీసుకొచ్చారు కదా. ఆ దేవుడికి కూడా డౌట్ రాదు, అంత పక్కాగా ఉంది. దామోదర్ గారికి కాల్ చేశారా? చేశాను, వస్తున్నారు. హలో సార్, నేను మీరు చెప్పిన కాఫీ షాప్ దగ్గరే ఉన్నాను. హలో సార్, మీ వాయిస్ గట్టిగా వినిపించడం లేదు. హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతోంది. హలో హలో ఆయన ఇక్కడికే రమ్మని చెప్పారు కదా, లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తాను. ఆనంద్, అఖిల్ ఇక్కడున్నారేంటి? ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? హాయ్. హాయ్ సార్. హలో. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. కూర్చోండి. కూర్చోండి. సారీ ఆనంద్, కాస్త లేట్ అయింది. ఇట్స్ ఓకే, కూర్చోండి. ఈయన మన ఫైనాన్షియర్ సత్య గారు. హాయ్ సార్. హాయ్ సార్. డాక్యుమెంట్స్ తెచ్చారా? ఇదిగోండి సార్. సార్, మీరు కూడా చూడండి, ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్సే. ఏంటా పత్రాలు? ఆనంద్, అఖిల్ ఏం చేయబోతున్నారు? మరి మీరు మా వాళ్ళకి డబ్బులు ఇస్తారా? క్యాష్ తీసుకురాలేదు, చెక్ ఇస్తే ఓకే కదా? ఆనంద్, ఓకేనండి. క్యాష్ ఇస్తే బెటర్ ఏమో. చెక్ను క్యాష్గా మార్చుకోవచ్చు కదా. టైం పడుతుందేమో. ఎంతండి? 1 డేలో అయిపోతుంది. ఇదిగోండి.
సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళేదో చేస్తున్నారు. వచ్చుంటే వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు ఒక పని చేయండి బాబు. మీకు చెక్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఆ చెక్ నాకు ఇవ్వండి. రేపు నేను సత్య గారు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి తీసుకువచ్చి మీకు ఇస్తాము. ఆ పని చేద్దాము. ఈ చెక్కుల వ్యవహారం నాకు తెలియదు. నాకు తెలుసు బాస్. మనిద్దరం బ్యాంకు వెళ్ళి చెక్ మార్చుకుందాం. ఎందుకు రిస్క్ బ్రో? రేపు ఈ పార్టీకి దాము డబ్బులు డ్రా చేసి తీసుకొస్తాడు కదా. ఆనంద్ బాబు, ఇంత పెద్ద చెక్కు మీ దగ్గర ఉండడం అంత క్షేమం కాదు. మీ ఫ్రెండ్కి ఏదో డౌట్ కొన్నట్టుంది. కావాలంటే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏం లేదు, దాముపై నాకు ఆ నమ్మకం ఉంది. టెన్షన్ లేదు బ్రో, దాము మనవాడే. ఇప్పుడు మీరు హ్యాపీగా వెళ్ళండి బాబు. రేపు మార్నింగ్ బ్యాంక్ తెరవగానే డబ్బులు డ్రా చేసి మీకు ఫోన్ చేస్తాను. ఓకే దాము, థ్యాంక్స్. కమాన్ బ్రో, కాఫీ షాప్ బోరుగా ఉంది. పబ్బుకు పోయి చిల్ అవుదాం. అంతా మీరు చెప్పినట్టే చేశాం సార్. డాక్యుమెంట్స్ తీసుకున్నాం, చెక్ కూడా ఇచ్చినట్టు ఇచ్చి ఇలా వెనక్కి తీసేసుకున్నాం. శభాష్, ప్లాన్లో పార్ట్ 1 సక్సెస్ అన్నమాట. పార్ట్ 2 ఏంటి సార్? నేను చెప్పడం ఎందుకు, రేపు మీకే తెలుస్తుంది. సార్ మాకేం ప్రాబ్లం రాదు కదా సార్? మనకేం ప్రాబ్లం రాదు, ఆనంద్కి వస్తుంది, మా వదినకు వస్తుంది, మా ఫ్యామిలీ డేంజర్లో పడుతుంది. నేను, ఇల్లు, కంపెనీ, ఆస్తి సేఫ్. నా చిరకాల కోరిక నెరవేరబోతుంది. రాయ్ చూసుకొని పరా రాయ్. దేవుడి దయ వల్ల అంతా బాగా జరిగింది అభి. దేవుడి దయ వల్ల కాదు, అభి వసూల దయ వల్ల బాగా జరిగిందని చెప్పండి. అదేం లేదక్కా. దేవత లాంటి మంచి మనిషి మాకు సాయం చేసి ఉండకపోతే శ్రావ్య గండం గట్టెక్కేది కాదు. అనయ్య, మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారా? మిమ్మల్ని ఏం అనలేదు కదా? లేదభి, నువ్వు చెప్పిన ప్రతి మాట వాళ్ళతో చెప్పాను. పాపం వియ్యంకుల తప్పేం లేదు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. అవునభి, అల్లుడి గారు తప్పు కూడా లేదు. అంతా తోటి కోడలు స్వాతే చేస్తోంది. తనకెందుకు మనమంటే ఇష్టం లేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొత్త నగలు చూసి ఆ స్వాతి చాలా షాక్ అయింది. ఎందుకు షాక్ అవదు? 1, 2, 15 లక్షలు అప్పనంక రెండోసారి కొట్టేసింది. అప్పుడు 15, ఇప్పుడు 15, మొత్తం 30 లక్షల కట్నం. బాబోయ్.
పండక్కి రమ్మని పిలిచారా అక్క? పిలిచాం వసు, కానీ రాకపోవచ్చు. వాళ్ళేదో టెంపుల్కి వెళ్ళాలట. మళ్ళీ వాళ్ళొచ్చారంటే అదో ఖర్చు. మరే అన్ని ఖర్చులు మనం ఇదే వేస్తున్నారు. శ్రావ్యకి ధైర్యం చెప్పొచ్చారా అన్నయ్య? ఇంట్లో నువ్వు చెప్పిందే అభి, మళ్ళీ మేమేం చెప్పలేదు. ఆల్రెడీ వియంకులు గిల్టీగా ఉన్నారు, మళ్ళీ ఇలాంటివి జరగకపోవచ్చు. మళ్ళీ ఇలాంటివి జరిగితే ఈసారి మా మరిది తోటికోడలొస్తారని గట్టిగా చెప్పొచ్చాం అభి. బాగా చెప్పారక్క. ఆ స్వాతికి కూడా వార్నింగ్ ఇచ్చి రావాల్సింది. ఆ పని వాళ్ళ అత్త మామలు చేశారు వసు. స్వాతి మొహం మాడిపోయింది. అంతా ఉత్తుత్తే. పెద్ద కొడల్ని అత్తామామలు అదుపులో పెట్టుంటే శ్రావ్య ఈ ఇంటికెందుకొస్తుంది? అవునాంటీ, ఊరికి గొప్పలు చెప్పుకుంటున్నారు, అక్కడ వేరేలా జరుగుంటుంది. అంతా ఓకే అభి. ఇక ఎలాగలా ఈ అప్పు తీర్చాలి. అప్పు గురించి మీరేం వరి అవ్వకండి అన్నయ్య, మేము చూసుకుంటాం కదా. మీరెన్నని చూసుకుంటారభి? ఎన్నైనా చూసుకుంటామక్క. అప్పు గురించి మర్చిపోండి. బన్నీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది ఆడుకోవడానికి వెళ్ళండి డాడీ. అను కీర్తిలను వదిలేసి నువ్వొక్కడివే ఆడుకోవడానికి వెళ్తావా? మా ఫ్రెండ్ పిలిచాడు మమ్మీ. డల్లుగా ఉన్నావేంటి బన్నీ? బాగా ఆడుకున్నాను పెద్దనాన్న, అలసిపోయాను. ఇంట్లో చెల్లెళ్ళతో ఆడుకోవచ్చు కదా బన్నీ. వెళ్ళి ఫ్రెష్ అవ్వపో. సరే మమ్మీ. ఏమైందన్నయ్య? డబ్బులు దొరికాయా అన్నయ్య? పని దొరికింది, డబ్బులు వస్తాయి. నువ్వు బాగా డల్లైపోయావన్నయ్య. పని ఎక్కువగా ఉందా అన్నయ్య? అదేం లేదు. ఎందుకన్నయ్య నువ్వు కష్టపడ్డాం? మమ్మీ డాడీని డబ్బులు అడగొచ్చు కదా. వద్దు, మమ్మీ డాడీ అడిగితే ఏం చెప్పకండి. నాకేం కష్టంగా లేదు. పండగ రోజు మీకు బొమ్మలు కొని పెడతాను, సరేనా? ఓకే అన్నయ్య. మీ కబుర్లు అయిపోతే వంట మొదలు పెట్టండి, ఆకలేస్తోంది. అలాగే పిన్ని, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. అక్క నువ్వుండు, నేను చేస్తాను. ప్రయాణం చేసొచ్చావు, అలసిపోయి ఉంటావు. అలసటేం లేదు వసు, ఇద్దరమైతే త్వరగా వంట పూర్తవుతుంది. రా. అలాగే వదినా. వసు గారు వెళ్ళండి. అఖిల్గాడేంటే ఇంకా ఇంటికి రాలేదు? ఏమో ఆంటీ, నేను అదే చూస్తున్నాను. అఖిల్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అదే చిన్న పనుంటే బయటికి వెళ్ళి వస్తున్నాను. సరే వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటే వీడు ఇలా నడుస్తున్నాడు? సరే పద. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. తాగొచ్చావా అఖిల్? మెల్లగా, ఆ అన్నయ్యకి వినిపిస్తుంది. తాగడానికి నీకు డబ్బులు ఎక్కడవిరా? ఫ్రెండ్ పబ్కి తీసుకెళ్ళి పాట ఇచ్చాడు. ఎవరా ఫ్రెండ్? వింటే షాక్ అవుతారు. డబ్బును వాడంటరా? బాగా డబ్బున్నాడు, రిచ్ కిడ్. అలాంటి వాడు నీకెలా పరిచయం అయ్యాడు? దాన్ని మీకు కూడా తెలుసు. ఎవర్రా? ఇటు రండి. మన చైర్మన్ గారు ఉన్నారా, వాళ్ళ అబ్బాయి ఆనంద్.
ఏమైందా? గట్టిగా అరవగానే అన్నయ్యతో పాటు వదినలు కూడా వింటారా? ఆనంద్ నీకెలా ఫ్రెండ్ అయ్యాడు? తనది కూడా ఒకప్పుడు నా స్టోరీనే. ఓ వాళ్ళ మమ్మీ ఆనంద్కు మనీ ఇవ్వట్లేదు, అందుకే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దానివల్ల నీకేంట్రా లాభం? ఆ బిజినెస్ లో నన్ను పార్ట్నర్ని చేసుకున్నాడు. మేం కలిసి బిజినెస్ చేయబోతున్నాం. చైర్మన్ గారి సొంత పార్ట్నర్షిప్ అంటే మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది కదా అఖిల్. బోలే డబ్బులు వస్తాయి. అంటే మీరు అమెరికా వెళ్ళిపోతారు, మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. అవును, చాలా పనులు చేయొచ్చు. అప్పటి వరకు ఈ విషయం ఇంట్లోనూ ఆఫీసులోనూ సీక్రెట్ గా ఉంచాలి. ప్రామిస్ చేయండి. సుమిత్ర మేడంకి కూడా తెలియకూడదు. ప్రామిస్ చేయండి. అన్నయ్య రావడానికి లేట్ అవుతుందేమో. నువ్వు వెళ్ళి నిద్రపో మమ్మీ. ఆనంద్ వచ్చే వరకు మేల్కొనే ఉంటాను. ఎందుకు? అన్నయ్య రాగానే గొడవ పడ్డానికా? నా కేరింగ్ మీకు గొడవలా అనిపిస్తోందా వైషు? అది నీకే తెలియాలి మామ్. నువ్వు ఏ రోజు మాతో ప్రేమగా మాట్లాడింది లేదు. నువ్వు మాట్లాడుతుంటే కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడినట్టు, హాస్టల్ వార్డెన్ మాట్లాడినట్టు ఉంటుంది. మీకు నేను అలా అర్థం అవడం నా దురదృష్టం. పిల్లల పట్ల తల్లి ప్రేమగా ఉంటుంది, తండ్రి క్రమశిక్షణతో ఉంటాడు. మీ నాన్నగారు లేకపోవడం వల్ల ఆయన పాత్ర కూడా నేనే పోషించాల్సొస్తోంది. అది మీకు అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే సింగిల్ పేరెంట్వి కాదు మమ్మీ. హస్బెండ్ లేని ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తమ పిల్లలతో నీలా ఉంటున్నారా? అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని ప్రేమిస్తావో అప్పుడు నీకు మా నుంచి ప్రేమ దొరుకుతుంది. నువ్వే అంటావు కదా, మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుందని. నేను మిమ్మల్ని ప్రేమించటం లేదా వైషు? నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కూడా మీ గురించి నేను కష్టపడుతున్నాను. అది ఎందుకు మీరు గుర్తించటం లేదు? ఇంకా మా కోసం నువ్వు కష్టపడాలి, సంపాదించాలి అని నేను అన్నయ్య మీతో చెప్పామా? నీకే మా మీద నమ్మకం లేదు. నువ్వే మమ్మల్ని గుర్తించడం లేదు. మేమేం చెయ్యగలం? నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో వైషు. ఆనంద్ వచ్చే వరకు నేను మేల్కొనే ఉంటాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11కి పబ్ క్లోజ్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ½ అన్ అవర్ పట్టింది. సో ఇప్పుడు టైం 11:30. ఏంటి కన్న తల్లితో తాగొచ్చానని చెబుతున్నావు? సిగ్గుగా లేదా? తాగలేదని చెబితే మాత్రం నువ్వు నమ్ముతావా? లేదు కదా. రోజు తాగుతున్నావు, కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? నేను రోజు ఎందుకు డ్రింక్ చేస్తున్నాను నీకు తెలీదా? రోజు తాగితే నీ హెల్త్ ఏం కావాలరా? నీ కోసం ఎన్ని రాత్రులు నేను ఇలా మేలుకొని ఉండాలి? ఎవరు మేల్కోమన్నారు? నేనా? నిద్రపోవచ్చు కదా. నువ్వు ఇంటికి రాకపోతే నాకు నిద్రెలా పడుతుంది ఆనంద్? ఓ, నా మీద నీకు అంత ప్రేమ ఉందా? పిల్లల మీద తల్లికి ప్రేమ ఎందుకు ఉండదురా? అంత ప్రేమ ఉన్నదానివైతే నా గురించి ఆలోచించవచ్చు కదా. నాకు కంపెనీని బిజినెస్ని అప్పచెప్పొచ్చు కదా. ఆ పని మాత్రం చెయ్యవు, లెక్చర్లు మాత్రం ఇస్తావు. ఏమైంది వదినా? ఆనంద్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే బాబాయ్.
లేటుగా వచ్చినందుకు మీ వదిన గారు నాకు క్లాస్ తీసుకుంటుంది. తప్ప ఆనంద్, అలా అనకూడదు. ఏంటి బాబాయ్, నువ్వు కూడా మమ్మీలా అది చేయొద్దు ఇది చేయొద్దు అంటున్నావు. నేనేం చేయాలో నాకు తెలుసు. హలో సుమిత్రాదేవి గారు, మీ బిజినెస్ నాకు ఏమీ ఇవ్వద్దు. నేనే సొంతంగా బిజినెస్ చేస్తున్నాను. నేనేంటో ప్రూవ్ చేసి చూపిస్తాను. విత్ ఇన్ 1 year నీకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను.